సప్త వ్యసనాలలో జూదం ఒకటి. వీటిలో ఇప్పుడు బెట్టింగ్ అనేది కూడా ఒకటి యాడ్ చేయాలేమో. చేతిలో 100 రూపాయలు ఉందంటే అవి బెట్టింగ్ వేస్తే కనుక పోతే 100 వస్తే 1000 అనేవాడు. రాజకీయ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగులు, చివరికి ఏది పడితే అది బెట్టింగులు కట్టేస్తున్నారు. ఈ బెట్టింగులలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఉదంతం తాజాగా జరిగినటువంటి ఈ ఉదంతం తర్వాతనైనా సరే ఏదైతే బీటెక్ చదివినటువంటి విద్యార్థి గూడ్స్ రైలు కింద పడి చనిపోయినటువంటి అంశం సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు చెప్పినటువంటి లెక్క ఏంటి, నల్గొండ జిల్లాలోని రవీంద్రనగర్కి చెందినటువంటి కొండూరు శ్రీనివాస్ నాగలక్ష్మి దంపతుల కొడుకు నితిన్, 2 కుమార్తెలు సంతానం, గట్కేసలోని శ్రీనిధి కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూలీ పనులు చేసి మరీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఈ నితిన్ అనేటువంటి అబ్బాయి కాలేజీ ఫీజు కోసం కష్టపడి 10 రోజుల క్రితం తల్లిదండ్రులు 1,03,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు. కానీ కాలేజీలో ఫీజు చెల్లించకుండా ఆ డబ్బులతో బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్నాడు. కళ్ళెదురుగుండా ఏదో డబ్బులు వచ్చేస్తాయని ఎవడో చెప్తాడు, దాంట్లో దూరిపోతారు. ఆ తర్వాత డబ్బులు ఉండవు, ఆ తర్వాత జీవితాలే నాశనం అవుతాయి అన్న భయం. ఇలాంటి ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ జాడ్యానికి ముగింపు లేదా అంటే ఎవరిలో మార్పు రావాలి? పోలీసులు వచ్చి కత్తిలో కర్రలో పట్టుకుంటే ఏం కాదు, సైన్యం వచ్చి చేసినా ఏం కాదు. మన బుర్రలో ఉండాలి అయాచిత సంపాదన, ఆకస్మికంగా దండేసుకోవాలి అనుకునేటటువంటి దరిద్రపు ఆలోచనతో ఒకటి దగ్గర నుంచి మనం రూపాయి సంపాదిస్తున్నాం అంటే వాడు నష్టపోతున్నాడు, ఆ నాశనం అవుతున్నాడు అన్నటువంటి ఆలోచన లేకపోతే ఎట్లాగా.